అందరికీ నమస్తే. జొన్న పాప్కార్న్ అంటే ఏం లేదండి, జొన్న పేలాలు అంటారు కదా అవి. జొన్నలు మనకి మంచిగా ఎండినేటివి ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి. ఒకవేళ మీకు మెత్తగా అనిపిస్తే ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండలో పెట్టుకోండి. తర్వాత ఇలాగ మందపాటి ప్యాన్ తీసుకొని మందంగా హీట్ అయ్యాకే మనము ఇందులో వేసుకోవాలి జొన్నలు. ఫ్లేమ్ అనేది మీడియం టు హై మధ్యలో పెట్టుకోవాలి. ఇలాగ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అంటే ప్యాన్కి సరిపడంత మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి. టిష్యూ పేపర్ ఎందుకు పెడుతున్నా అంటే చిట్లినప్పుడు మనకి అంత చిట్లి బయటపడకుండా ఉంటుందన్నమాట. చూడండి, చిట్లడం స్టార్ట్ అయ్యాయి. మనము మీడియం టు హై మధ్యలో పెట్టుకోవాలి. ఎక్కువ హై పెట్టామనుకోండి జొన్నలు మాడిపోతాయి, చిట్లవు అనమాట త్వరగా. ఇలాగా హీట్ అనేది ఫ్లేమ్ పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా మనకి పేలాలు అనేది రెడీ అయిపోతాయి. మనకి పిల్లలకి ఇలాగా హెల్దీ రెసిపీస్ పెడితే చాలా మంచిదండి. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు, జొన్న లడ్డు, అలాగే మనకి రాగి లడ్డు, ఇంకా మనకి సున్నుండలు ఉంటాయి కదా, అలాగా స్నాక్స్ ఇలాగ చాలా ఈజీగా చేసుకొని పిల్లలకి పెడితే మంచిదండి. జంక్ ఫుడ్ అనేది చాలా హెల్త్కు ప్రాబ్లం అవుతుంది పిల్లలకి. కాబట్టి ఇలాగ మనం ఇంట్లోనే న్యాచురల్గా మిల్లెట్స్ తోటి చేసినవి ఇంట్లోనే పెడితే పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు. వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. అంటే బయట వచ్చే రోగాల నుంచి తట్టుకోగలుగుతారనమాట. ఇది నా ఒపీనియన్ అండి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇలాగ మనం చూడండి ఎంత మంచిగా పేలాలు అనేది ఇలాగ అవుతున్నాయో. నేనైతే బయట ఫుడ్ మేము అస్సలు తీసుకోమండి. అసలు బిస్కెట్స్ కూడా బయట కొనము. ప్రతి ఒక్కటి నేను ఇంట్లోనే పిల్లలకు తయారు చేసి పెడతానండి. ఇలాగా మొత్తం పేలల్లాగా చేసుకోవచ్చు. దీనిని మనము పేలల లడ్డు కూడా చేసుకోవచ్చు, అంటే జొన్నల లడ్డు కూడా చేసుకోవచ్చు. అది కూడా మనం పెడతానండి ఎలాగ చేసుకోవాలి అని. అవి కూడా మనకి 20 days వరకు నిల్వ ఉంటాయి. మనం కొంతమంది పాలతో చేస్తారు, అలా కాకుండా నెయ్యితో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను, నేను మన ఛానల్లో పెడతానండి. చూడండి, పేలలు మొత్తం మంచిగా వేగిపోయాయి. ఇలాగా చేసి మనకి దీంట్లో ఉప్పు, కారము, కొంచెం నెయ్యి వేసి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, పర్ఫెక్ట్గా వచ్చాయి జొన్న పేలాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.